అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించిన పిల్లల స్నాక్స్ అని అడిగినా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా బియ్యం పిండి ఉల్లిపాయలతో వడలు చేసి చూడండి. ఇలా చేసిన వడలు చాలా క్రిస్పీగా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఉల్లిపాయలతో వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలతో వడలు చేయడానికి 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకుని పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం పకోడీలకి ఎలాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఇలా విడివిడిగా తీసుకోవాలి. మనం లైట్గా ప్రెస్ చేసి కలిపామంటే ఈ ముక్కలన్నీ కూడా విడిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా తీసుకున్నాక 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకుని అలాగే వడలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది కలిసాక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుని కొంచెం వేసుకుని కలుపుకోవాలి. మనం తీసుకున్న పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం వేసుకుని కలుపుకోవడం వల్ల మనకి వడలకి ఈ పిండి అనేది ఎంత పడుతుందో తెలుస్తుంది. ఇలా నేను తీసుకున్న 3 ఉల్లిపాయలకి 1/2 కప్పు వరకు బియ్యం పిండి అయితే పట్టింది. మనకు కావాలంటే ఈ బియ్యం పిండి ప్లేస్లో శనగపిండిని కానీ లేదా మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ ఏ పిండినైనా తీసుకోవచ్చు. ఇలా బియ్యం పిండిని కలిపాక పొడి పొడిగా ఉంటే కనుక కొన్ని నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. మనం మరీ నీళ్ళని ఎక్కువగా వేసుకోకూడదు, అలాగని పిండి అనేది మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. అంటే మనం చేత్తో ఇలా ముద్దలా చేస్తే కనుక ఇలా ముద్దలా అవ్వేలా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకి పిండి అనేది లూజ్గా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంకొంచెం బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపాక చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా బాల్లా చేసుకోవాలి. ఇలా చేశాక ఇక్కడ చూపించే విధంగా లైట్గా ప్రెస్ చేసి వడల్లా చేసుకోవాలి. మనం ఈ వడల్ని మరీ లావుగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే పిండిని మొత్తం కూడా వడల్లా చేసుకున్నాక గ్యాస్పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే వడల్ని కదపకుండా 1 నిమిషం ఆగి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ వడలు అనేవి త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు కలర్ మారి క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్ని సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే వడలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి బియ్యం పిండితో ఉల్లి వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినా పిల్లలు స్నాక్స్ అడిగినా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.